నా పేరు తూము కోటేశ్వరరావు. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు. మాది రామకృష్ణాపురం గ్రామం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ స్టేట్. నేను ఈ సంవత్సరం ఒక 2 ఎకరాలలో అంకూరు వారి పద్మ విత్తనాలు, వరి విత్తనాలు వేయడం జరిగినది. ఈ వరి విత్తనాలు నారు దశ నుంచి కూడా నేను ఎప్పుడూ ఒకే నారుమట్లో ఈ నారు పోసేవాడిని. అదే నారుమట్లో నారు పోయగా ఎప్పుడైనా కానీ జింకు లోపం లేదా ఇతరత్ర లోపాలు వచ్చేది. కానీ ఈ నారు పొడి మట్టి పోసినా కానీ ఎటువంటి జింకు లోపాలు కానీ రాలేదు. అప్పటి నుంచే మాకు ఈ నారు మీద, ఈ వరి వంగడం మీద కొంత ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఇలాంటిది చూద్దాం మన పంట దశలో ఇంకెట్లా ఉంటుందో అనుకున్నాము. పంట దశకు కూడా నేను దమ్ము చేసి దమ్ములో ఒక కట్ట 20 DAP, ఒక కట్ట యూరియా వేసినాను ఎకరానికి ఒక కంటికి వచ్చి. తర్వాత మళ్ళీ 20 రోజులకి ఒక DAP కట్ట, ఒక 20 కట్ట, ఒక అరకట్ట 20 కలిపి వేసినాను. ఇంతే నేను భూమి మందులు వేసినది. పై మందులు మాత్రం 2 సార్లు కొట్టినాను. మూడవసారి కొట్టలేదు. ఇక 2 సార్లకి ఒకసారి దోమ మందు, ఒకసారి పురుగు మందు కొట్టినాము. కానీ ఎలాంటి తెగుళ్ళు కానీ, మచ్చ తెగుళ్ళు కానీ, అగ్గి తెగుళ్ళు కానీ, పక్క పొలాలలో ఆకిండు రోగాలు వచ్చినాయి నా చుట్టూ. కానీ ఈ విత్తనానికి ఆకిండు రోగం కానీ, కాడిండు రోగం కానీ ఎలాంటి రోగాలు రాలేదు. నాకు అయితే నేను చేసిన వ్యవసాయంలో ఇంత తక్కువ పెట్టుబడితోని ఇంత రావడం కూడా సాంబమసూర కంటే 10 నుంచి 15 రోజులు ముందుగా వరి కోత వచ్చి రావడం వల్ల మనకి ఈ దోమ బెడదలను కూడా తట్టుకోవడానికి ఎక్కువ రోజులు ఉంటే దోమ బెడద ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఈ వరి వంగడం చాలా మంచి రకంగా అనిపించినది. గతంలో వేసిన హైబ్రిడ్ల కంటే కూడా లేటెస్ట్ హైబ్రిడ్గా నాకు అనిపించినది. ఎకరానికి వచ్చి 32 క్వింటాల దిగుబడి వచ్చినది. మంచి దిగుబడి వచ్చిందని నేను ఆశిస్తున్నాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చింది కావున ఇది మంచి వంగడం. ఇలాంటి వంగడాన్ని తయారు చేసినందుకు అంకూర్ సీడ్స్ వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకెలాంటి ఎన్నో మంచి మంచి వంగడాలు రైతులకు అందించి రైతులని దేశానికి ఎన్నుముకగా తయారు చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ కోటేశ్వరరావు.